నెల్లూరు జీజీహెచ్లోని చిన్నపిల్లల వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాంశు శుక్లా హుటాహుటిన జీజీహెచ్కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అజితా వేజండ్ల, ఆసుపత్రి వైద్యులు, కమిటీ సభ్యులతో కలిసి ప్రమాదం జరిగిన బ్లాక్ ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే డాక్టర్లు, సిబ్బంది స్పందించడం వలన పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. డాక్టర్ మాధవి, పలువురు వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ వార్డులో ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారని, వారిని మరో వార్డులోకి పంపించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. జీజీహెచ్ నెల్లూరులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడే ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో, అక్కడే ఆ బ్లాక్లో 10 బెడ్స్ ఉన్నాయి. ఆ 10 బెడ్స్లో ఆ టైంలో 2 పేషెంట్స్ ఉన్నారు, గర్భిణీ మహిళలు. ఆ బ్లాక్లో ఉన్న ఏసీలో ఆ టైంలో కొంత షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ఆ లేడీస్ బయటికి వచ్చేసారు. కానీ షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల ఆ స్పార్క్ మెట్రస్ మీద పడింది. కానీ అదృష్టం ఏమంటే ఎంసీబీ ఇమీడియట్గా ట్రిప్ అయింది. ఆ ఫైర్ అప్పుడే ఇమీడియట్గా ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. కానీ మెట్రస్ మీద ఈ స్పార్క్ పడిన వల్ల ఆ మెట్రస్ బర్న్ అవ్వడం మొదలైంది. ఆ మెట్రసెస్ నుంచి స్మోక్ అయి బయటికి వచ్చింది. కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్లో ఉన్న డాక్టర్స్ కానీ, సెక్యూరిటీ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరిగింది. నాతో పాటు డాక్టర్ మాధురి గారు ఉన్నారు. అప్పుడు రౌండ్స్లో అప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడకి ఆ స్మెల్ వచ్చింది. స్మెల్ వేస్తే ఆ లేబర్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇద్దరు మహిళకి హెల్ప్ చేసుకుని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఈ ఎంసీహెచ్ బ్లాక్లో వేరే చోట కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, అక్కడే ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ యాజ్ అ ప్రికాషనరీ మెజర్ వాళ్ళని ప్రస్తుతానికి క్యాజువాలిటీ బ్లాక్ ఈ బ్లాక్ నుంచి కొంత దూరం ఉంది, అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ సంఘటన వల్ల నో ఇంజరీ, నో లైఫ్ లాస్ ఏం లేదు. ఫైర్ కూడా వెంటనే కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏం లేదు, ఫుల్లీ అండర్ కంట్రోల్ ఉంది. యాజ్ అ ప్రికాషనరీ మెజర్ ఈ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి క్యాజువాలిటీ బ్లాక్లో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ యాజ్ అ ప్రికాషనరీ మెజర్ మనం పక్కనే ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము ఈ 13 పిల్లల్ని. ఈ 13 పిల్లల్లో ఆల్రెడీ 4 ఇప్పటివరకు షిఫ్ట్ అయ్యారు, ఇంకా 9 మంది కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బట్ నేను ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా టైమ్లీ యాక్ట్ చేశారు. డాక్టర్ మాధురి కానీ, మిగతా ఆఫీసర్స్ కానీ వెంటనే వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల ఒక పెద్ద ప్రమాదంని ఈరోజు ఆపగలిగారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే హ్యావ్ డన్ దేర్ జాబ్. అండ్ ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఏమీ టెన్షన్ తీసుకోవడానికి అవసరం లేదు. థ్యాంక్ యూ. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.